హాయ్ అండి. ఎపిసోడ్ 43 అండి. నామినేషన్స్ అండి ఈరోజు అంతాను ఫుల్గాని. స్టార్టింగ్ దివ్య గారిని తనుజ గారు డిస్కషన్ చేసుకుంటున్నారండి. ఏమీ లేదు, బర్నీ గారు అవుట్ అయిపోయారు కదా. బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏంటంటే కొంచెం ఓదార్చుకుంటున్నారు ఒకరికొకరు. తనుజ ఏమంటుందంటే, నేను జెల్సీగా ఫీల్ అవ్వలేదు నీ మీద, మిగతా వాళ్ళు అనుకున్నారు తప్ప నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదని. కానీ ఇదైతే కరెక్ట్ కదండి. తనుజ గారు బర్నీ గారు ఉన్నంత సేపు తను జెల్సీగానే ఫీల్ అయ్యింది. జెల్సీగా ఫీల్ అవడంతో కాకుండా అందరితో అలిగేది కూడా. ఇప్పుడైతే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి వీళ్ళు ఓదార్చుకుంటున్నారండి. కొంచెం స్ట్రాంగ్ ఉండాలి, నీకంటే నేను పెద్దదానికి కదా చెప్తున్నాను, మన ఇద్దరం స్ట్రాంగ్ ఉండాలి, మన గేమ్ ఇంకా ముందుకు వెళ్ళాలి, పాడు చేసుకోకూడదు అని అనుకుంటున్నారు. తర్వాత అండి ఇంకా నామినేషన్స్ అండి స్టార్ట్ అయినాయండి. బిగ్ బాస్ ఏమి ఇచ్చాడంటే 2 పిల్స్ ఇచ్చాడండి, రెడ్ బ్లూ ఇచ్చాడు. ఆల్రెడీ కెప్టెన్గా అయిన గౌరవ్ అండ్ సుమన్ గారు ఉన్నారు కదండి, వాళ్ళిద్దరిక 2 పిల్స్ తీసుకోమన్నారు. ఎందుకంటే అందులో పవర్ ఉంటుందంట. ఆ పిల్స్ తీసుకున్నారండి. ఇక్కడైతే సుమన్ శెట్టి గారు అయితే రెడ్ తీసుకున్నారండి, గౌరవ్ అయితే బ్లూ తీసుకున్నారు. అందులో ఏముందంటే యువర్ సెల్ఫ్ సేవ్ అని రెడ్లో ఉంది, బ్లూలో అయితే నువ్వు ఒకరు నామినేట్ చేయొచ్చు అని ఉంది, నామినేషన్ నుంచి ఒకరిని సేవ్ చేయొచ్చు అని ఉంది. ఇక్కడ సుమన్ గారు నక్క తొక్కొచ్చాడు, లేకపోతే అదృష్టం అతని చుట్టూ తిరుగుతుందో, వైఫ్ ఎలా తిరుగుతుందో, అతను ఏం పట్టుకున్న బంగారం అయిపోతుందండి. కెప్టెన్ అయిపోయాడు. ఈ రోజు ఇది పట్టుకున్నాడు, ఎన్ని కలిసి వస్తున్నారు. అప్పటికి సంజన గారు అనడం జరిగిందండి. ఏంటంటే, ఏటన్యా నువ్వు ఏది పట్టుకున్న లక్కు తొక్కొచ్చినట్టున్నా నువ్వు అని ఆవిడ ఎటకరంగా కూడా ఉంది. తర్వాత ఇమాన్యుల్కి ఆయుష్కి బిగ్ బాస్ చెప్పడం ఏంటంటే, ఇమాన్యుల్ దగ్గర పవర్ అస్త్రం ఉంది కదండి, అది ఉపయోగించి టైం వచ్చిందంటే అందులో పవర్ వాడేసుకోవాలంటే. ఆల్రెడీ మన నామినేషన్లో పవర్ వాడేస్తాడు, ఇప్పుడు పవర్ అండి. తర్వాత ఆయుష్కి అయితే నామినేషన్ పవర్ వచ్చింది కదా, అది కూడా ఇప్పుడు వాడాలని చెప్పారు. వీళ్ళిద్దరికి బెలూన్స్ ఇచ్చారండి. బెలూన్స్ నుంచి ఆ బెలూన్స్ పేల్చాలండి. పేల్స్తే అందులో నుంచి టికెట్స్ వస్తాయి. ఎవరికైనా టికెట్స్ వస్తే అందు మీద ఏం రాస్తుందో దాని ప్రకారం వాళ్ళు నామినేషన్ చేయొచ్చు. ఇందులో అయితే హిమానియల్కి అయితే 5 వచ్చినాయండి, ఆయుష్కి అయితే 3 వచ్చినాయండి. వీళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా చేయించవచ్చు. అంటే మనోడ 5కి ఇచ్చాడండి. మనోడ ఎవరికి ఇచ్చాడంటే కండి రమ్యకి, తనుజకి, రీతికి ఇచ్చాడండి. ఆయుష్ అయితే డైరెక్ట్గా తన ఒకరు నామినేట్ చేస్తానని చెప్పింది. తర్వాత సాయికి, సంజనకి ఇచ్చారండి. సో ఫస్ట్ నామినేషన్ వచ్చి ఆయుష్ అండి. ఆయుష్ డైరెక్ట్గా ఎవరు నామినేట్ చేసిందంటే రీతు గన్ చేసింది. వీళ్ళిద్దరికి టామ్ అండ్ జెర్రీ లాగా పడుతుందండి. ఆయుష్ గారు చెప్పడం ఏంటంటే, రీతు నీ గేమ్ ఏమి లేదు, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నీ యాటిట్యూడ్ బాగోలేదు, నువ్వు ఓన్లీ లవ్ ట్రాక్లోనే ఉన్నావు, నువ్వు లవర్స్ లాగా తిరుగుతున్నారు, నీ గేమ్ ఏమీ లేదు అని అంటే. రీతు అయితే గేమ్ పాడు చేసుకుందండి. తనైతే లవ్ కంటెంట్లోనే నడుస్తుంది. అది తను అనడం కరెక్టే, ఈవిడ తీసుకోవాల్సిందే. దీనికి ఎంత ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నా రాంగ్ అవుతుంది. ఓకే, కానీ ఆయుష్ చెప్పిన పాయింట్స్ అని కరెక్టేనండి, కాదనట్లేదు. కానీ చెప్పే విధానం మాత్రం చాలా రాంగ్. అంత రూడ్గా చెప్పక్కర్లేదండి. ఇవిడ ఎలా చెప్తుంటే ఏలే నువ్వేంటి, మరీ అంత చిన్న చూపు చూడకూడదండి. ఇప్పుడు నువ్వు అలా చూసావనుకో, రీతుకి ఆడియన్స్ సింపతి పెరుగుతుంది. సింపతి పెరిగింది అనుకో, మరి టాప్ 5 కంటెస్టెంట్ అయిపోయింది అనుకో, తర్వాత నీకు డబ్బు అయిపోతుంది. ఓకే, నీకు గేమ్ చూసి వచ్చావు, అమ్మాయి బాగా ఆడట్లేదు అది చెప్పు. ప్రతిసారి అదే పాయింట్ మీద అదే అదే అని చెప్పి వీళ్ళిద్దరికి ఎలాగుందంటే నామినేషన్లు ఇద్దరు కొట్టేసుకుంటారేమో అంత దగ్గరికి వెళ్ళిపోయారంటే ఇద్దరండి. ఇంతకు ముందర అయితే మన నామినేషన్స్లోని ఒక అబ్బాయి ఫేస్ టు ఫేస్ చూసాం, కానీ ఇదే ఫస్ట్ టైం ఒక అమ్మాయి కొట్టుకుంటారన్నంత సీన్ చేసుకున్నారండి. ఇద్దరు దగ్గరికి వచ్చారు. ఈ పాయింట్లు అయితే ఆయుష్ గారు కరెక్ట్గానే చెప్పారండి. ఇందులో కొన్ని పాయింట్స్ డిపెండ్ చేసుకుంది రీతు, కానీ అది లవ్ కోసం అయితే ఎంత చెప్పినా తప్పేనండి. ఎందుకంటే ఆవిడ చేసింది అందరూ చూసారు, ఆడియన్స్ చూసారు, అందరు చూసారు. ఓకే, ఇప్పుడు నిజంగా ఇవి చేసిన లవ్ కంటెంట్ ఆడియన్స్కి నచ్చలేదు అనుకోండి, వాళ్ళు ఎలిమినేట్ చేసేస్తారు. మీరేంటో ఆవిడకి చెప్పి ఇంటే చెప్పండి, వినకపోతే మీకు ఎందుకు వదిలేయండి. దాన్నే పట్టుకుని అత్తమాలు అదే పాయింట్ మీద తర్వాత ఆయుష్ కావాలని రీతుతో గొడవ పెట్టుకుంటుంది. అందరికీ తెలుస్తుంది అది. ప్రతి పాయింట్ మీద ఆవిడనే వేరే ఊరితో మాట్లాడినప్పుడు వేరే టోన్లో మాట్లాడుతుంది, వేరే విధంగా మాట్లాడుతుంది. ఓన్లీ రీతుతో వచ్చినప్పుడే మాత్రం తిను కొంచెం రూడ్గా, నువ్వేంటి క్యాజువల్గా పో, ఏదో రోడ్ సైడ్ మాట్లాడుకుంటూ ఆ విధంగా ఇదైతే కరెక్ట్ కదండి. ఇవి చెప్పు పాయింట్ కరెక్టే. ఈ విధంగా మాట్లాడితే మాత్రం ఆయుష్ గారికి బ్యాడ్ అయిపోతుంది. తనకు తెలుసుకుంటులేదు. రీతు నామినేషన్ ఆయుష్ని చేసిందండి. ఆవిడ చెప్పడం ఏంటంటే, నువ్వు చెప్తున్నావు ఓకే,
నువ్వు ఏదైతే చెప్తున్నావు అది నువ్వు పాటించట్లేదు. ఇది కూడా కరెక్ట్ అండి. ఈవిడ ఏం చెప్పింది, మీరు నేను ఎమోషనల్ అవును, నేను ఇది చేయను, నువ్వు చేస్తున్నావు నేను చేసిన ఓవరాక్షన్ అయితే నువ్వు చేస్తున్నా కూడా ఓవరాక్షనే. నువ్వు మా గేమ్ చూసుకొచ్చి నువ్వు జడ్జ్ చేస్తున్నావు. నువ్వు కూడా ఏం చేస్తున్నావు అంటే, ఎవరైతే నువ్వు గేమ్ చూసి వచ్చావు కాబట్టి నువ్వు ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళతోనే మింగిల్ అవుతున్నావు, వాళ్ళతోనే కలుస్తున్నావు, మిగతా వాళ్ళతో కలుస్తుంది. ఇది కరెక్టే. ఓకే, తను చూసి వచ్చింది కాబట్టి తను వాళ్ళతో కలుస్తుంది, అది కరెక్టే. కానీ అలాగని ఎవరైతే ఆడట్లేదో వాళ్ళని అంత కించపరిచి చూడకూడదు కదా. ఇందులో అయితే ఆయుష్దే తప్పు ఉందండి, రీతుది అంత తప్పు ఉంది, ఈవిడిది అంత తప్పు ఉంది. కానీ రీతు తప్పు ఆయుష్ తప్పు పెద్దది కనిపిస్తుంది. ఎందుకంటే తను చెప్పే విధానం చాలా రూడ్గా ఉంది, బాగాలేదు కూడా, చూడడానికి చిరాకుగా ఉంది. ఇంకా అలా కంటిన్యూ చేస్తే మాత్రం రీతుకే సింపతి వచ్చేస్తుంది. తర్వాత రీతు గారు అన్న వల్ల నువ్వు ఆల్రెడీ బిగ్ బాస్ చూసి వచ్చావు కదా, అయినా సరే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని. ఇది కూడా కరెక్ట్. ఇప్పుడు రీతు తప్పు చేసిందండి, ఆ లవ్ కంటెంట్ నడుస్తుంది, రీతు అయితే గేమ్స్ ఆడుతుంది, తను 100% చేస్తుంది. కానీ కొన్ని సంచాలక కొన్ని మిస్టేక్ చేసింది. ఓకే, ఆవిడ తప్పు చేసేందుకు బిగ్ బాస్ నుంచి ఆడియన్స్ పంపించేస్తారు, ఓట్లు వేస్తారు, ఏదైనా తర్వాత పంపించేస్తారు. నీకెందుకు అంత కక్ష? అంతలాగా ఆవిడ టార్గెట్ చేయవలసిన పని లేదు కదా. నువ్వు టార్గెట్ చేసి కూడా సింపతి పెరుగుతుంది. ఓకే, నువ్వు నిజంగా పర్ఫెక్ట్ గేమర్, నువ్వు కప్పు కొట్టి అన్నట్టు, మరి అటువంటిప్పుడు లాస్ట్ నువ్వు తమిళ బిగ్ బాస్ నుంచి ఎందుకు ఎలిమినేట్ అయ్యావు? ఏదో మిస్టేక్స్ ఉంటాయి కదా, ఆవిడ అలాగే చేసింది మిస్టేక్స్. నువ్వు లాస్ట్ బిగ్ బాస్ తమిళ బిగ్ బాస్లో ఎలిమినేట్ అయిపోయావు కదా, 45 days 60 days ఎంత ఉన్నావు, మరి ఎలిమినేట్ అయిపోయింది ఏంటి కారణం? నువ్వు మిస్టేక్స్ చేసినట్టే కదా. అయితే మిగతా వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ నువ్వు తీసుకోకుండా అవుట్ అయిపోయి ఉంటావు కదా. అలాగే ఈవిడ తీసుకోకపోతే ఈవిడ అవుట్ అయిపోద్ది, నీకెందుకు అంత బాధ? ఆవిడ నీకేమైనా వచ్చి రిలేటివా, చుట్టమా, ఫ్రెండా, లేకపోతే ఇద్దరిదే జిగిరి దోస్త్ కాదు కదా. గారు కూడా ఆయుష్ గారికి చేశారు, ఆవిడ చెప్పడం కూడా ఇదే. నువ్వు మిగతా వాళ్ళ కోసం మాట్లాడుతున్నావు, అదే మిగతా వాళ్ళు నీ కోసం మాట్లాడితే నువ్వు తీసుకోలేకపోతున్నావు. అది గారు వచ్చి మన ఫీడ్బ్యాక్ చెప్పాడు కదండి, పొటెన్షియల్ ఉండాలి, ఎమోషనల్ ఉండకూడదు, బాండ్స్ ఉండకూడదు అన్నావు. మరి నువ్వేం చేసామో ఫస్ట్ వీక్లో బాల్ ఇవ్వలేదని అలిగేసావు, ఏడ్ చేసావు, గేమ్ పోయిందని నువ్వు హైపర్ చూపించేసావు. నీ ఫస్ట్ వీక్లో నీ పొటెన్షియల్ కనిపించలేదని చెప్పాడు. అతను ఫీడ్బ్యాక్ ఇచ్చాడండి, అవుటర్. అతను ఇచ్చిన ఫీడ్బ్యాక్ నువ్వు చూసుకోవాలి. లేదు నువ్వు 1 weekలోనే నీ గేమ్ ఎలా ఉందని రీతు గారు కూడా అన్నారు. నువ్వు 1 weekలో నువ్వు చూపించింది ఏం లేదు నీ గేమ్, నువ్వు ఏదో హైపర్ అయిపోతుంది, ఏదో నేను టాప్ తూర్ము అనుకుంటున్నా తప్ప నీ వల్ల ఏమీ లేదని ఆవిడ డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఇక్కడ దివ్య కూడా కదా బుల్లెట్లని పాయింటే చెప్పింది. అవును, ఇవి చెప్పడం వరకు ఓకే, కానీ ఈవిడ దాకా వచ్చినప్పుడు తెలుస్తుంది కదా నొప్పి ఏంటన్నది. బిగ్ బాస్ హౌస్లోని ఎమోషన్స్ ఉంటాయండి, బాండ్స్ ఉంటాయి, కానీ ఒక లిమిట్. అంత లిమిట్ దాటిస్తే ఏమవుతుందంటే బర్నీ గారు లాగా అయిపోద్ది. బాన్స్ ఓవర్కి వెళ్ళారు కాబట్టి అది ఈ రోజు బర్నీ గారు అవుట్ అయిపోయాడు. అదే లిమిట్గా ఎల్లుంటే ఈ రోజు బర్నీ గారు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇందులో ఉంది. ఆయుష్ గారు కూడా అది తెలుసుకుంటే బాగుంటుంది. దివ్య గారు అయితే ఇందులో దివ్య గారు కరెక్ట్ అండి, ఆవిడ చెప్పడం అయితే కరెక్టే. ఎందుకంటే ఆవిడ చెప్పడం ఏంటంటే, మీరు బాండ్స్ బంధుత్వాలు లేవు అంటున్నారు కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు పాటించట్లేదు అని ఆవిడ కరెక్ట్గానే చెప్పింది. తను చెప్పడం ఏంటంటే, ఎప్పుడైనా గేమ్ మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చి నువ్వు మధ్యలోనే ఆగా అంటున్నావు, అవతల గేమ్ చెప్తుంటే వినట్లేదు, నీదే చెప్తున్నావు, తర్వాత నువ్వు కొంచెం మ్యానిపులేషన్ చేస్తున్నావు అని అంటుంది. మన సాయి అడగడం జరిగిందని, నేను ఎక్కడ చేసాను చెప్పమంటే నేను ఇక్కడ చెప్పను, నాకు కెమెరాలు చెప్తే ఇది అయితే తప్పండి. అతను అడిగాడు, అతను నువ్వు ఎలిగేషన్ పెట్టావు, మ్యానిపులేషన్ చేస్తున్నావు అన్నావు. అతను అడగడం కరెక్ట్, నువ్వు చెప్పాలి కదా, ఈ పలానా సిచ్యువేషన్ నువ్వు ఎలా చేసావు, పలానా సిచ్యువేషన్. అక్కడైతే దివ్య గారి పాయింట్ అయితే వ్యాలిడ్ ఏం కాదండి, ఏదో అతను తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చాడు. మళ్ళీ తన అన్నం ఏంటంటే, ఇక్కడ పాయింట్లు అక్కడ పాయింట్ నువ్వు ఇక్కడ చెప్తున్నావు, మీడియేటర్గా చేస్తున్నావు అంటుంది. మీరు బాండ్స్ పెట్టుకున్నారు, బాండ్స్తో ఆడుతున్నారు, నేను చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను, మీ బాండ్స్ వల్ల కదా ఈరోజు ఒకరు అవుట్ అయిపోయారు, మేము బాండ్స్ కోసం లేరు, బర్నీ గారు ఎందుకు అవుట్ అయిపోతారు, అతను చిన్నపిల్లడేంటి. రీతోటే నామినేషన్ చేస్తే ఆయుష్ గారిని చెప్పిందండి, ఇదే పాయింట్ చెప్పింది, నువ్వు చెప్పే విధాలు నీ యాటిట్యూడ్ ఇవన్నీ బాగుంటలేదు, రూడ్గా ప్రవర్తిస్తున్నావు, ఓన్లీ మా పాయింట్స్ చెప్తున్నా కానీ నువ్వు తీసుకుంటలేదు, నీ దాకా వచ్చినప్పుడు చేయట్లేదు. రీతు గారు కరెక్ట్గా లేకపోతే మాత్రం ఆయుష్ అయితే చాలా తప్పు అయిపోద్దండి. తక్కువ నుండి తన గేమ్ కూడా పాడవుతుంది. తర్వాత అండి, ఇప్పుడు రీతు గారు పిలిచి చెప్పినప్పుడు ఆవిడ ఎన్నదే మాట్లాడింది, మరి ఈవిడ్ని నుంచోమంటే నేను ఉంచాను నీ పాయింట్స్ అని. మరి అది అంటే ఒకరితో ఒకలా దివ్యతో మాట్లాడినప్పుడు ఎంత నీట్గా మాట్లాడిందండి. ఆవిడ చెప్పిన పాయింట్స్ అన్ని ఎన్నదే, ఓకే అన్ని తర్వాత మాట్లాడింది. అదే రీతు చెప్ ఆనెస్ట్ ఆ పోకింగ్ కొంచెం జోక్గా ఎటకారంగా ఇదే తగ్గించుకోవాలండి. ఆయుష్ గారు మీరు ఏదో అనుకుంటున్నారో, మీరు ఈ వారం నామినేషన్
వస్తారని చూసాం కానీ రాలేదు. వచ్చుంటే మీ ఓటింగ్ ఎంత అన్నది కూడా తెలిసిపోతుంది. యాక్చువల్గా అయితే నామినేషన్ ఉంటేనే వీళ్ళు ఓటింగ్ ఏంటన్నది తెలుస్తుంది అండి. వీళ్ళు నామినేషన్ నుంచి సేవ్ అయిపోయి అనుకుంటారు, కానీ సేవ్ అవ్వకుండా నామినేషన్లు ఉంటేనే మీ ఓటింగ్ పార్లమెంటే తెలుస్తుంది. ఎందుకంటే మీకు వైల్డ్ కార్డ్స్కి వచ్చారు, వైల్డ్ కార్డ్స్కి వచ్చిన ప్రతి ఒక్క నామినేషన్లో ఉండాలి. ఉంటేనే మీ స్ట్రెంత్ పెరుగుతుంది, ఆడియన్స్లో ఓటింగ్ వేస్తారు, మీకు కనెక్ట్ అవుతారు. మీరు కానీ ఆడియన్స్లోకి ఓటింగ్లోకి రాలేదనుకోండి మీరు పసెక్ అయిపోతారు అంతే, అది మాత్రం గ్యారంటీ. గారు అన్నారు నీకులాగా నేను ఏడుపు రాకుండా ఆడలేను అన్నారు. అదైతే మనం కూడా చూసాము. కానీ ఇక్కడ తను అన్నదంటే నువ్వు కూడా ఏడ్చావు కదా అని రీతు గారు అంటే, అవును నేను ఏడుస్తాను, నేను హ్యూమానిటీ ఉన్నది నాకు. మరి మీరు ఏమన్నారు స్టార్టింగ్లో? నాకు బంధువు లేవు, బంధుత్వాలు లేవు, నాకు ఎమోషన్స్ ఏమీ లేవు అన్నారు. మరి మీరు ఎందుకు ఏడ్చారు? తన అండం ఏంటంటే నేనేమైనా స్టోన్ అనుకుంటున్నా, స్టోన్ కాదు. మరి అదే అండి, ప్రతి ఒక్కరికి సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగా ప్రవర్తిస్తారు. వాళ్ళు 5 weeks 6 weeks నుంచి ఉన్నారండి, వాళ్ళు కొంచెం ఎమోషన్ ఉంటే ఏడుస్తారు, బాండ్స్ అవి ఉంటాయి. కానీ మీరు ఫస్ట్ వీకే నీకు అన్నీ వచ్చేసినాయి, ఎమోషన్స్ వచ్చేసినాయి, బాండ్స్ వచ్చేసినాయి, ఏడ్చేసి అన్నీ. మరి ఇది మీ దాకా వస్తే ఇది నీకు కరెక్ట్, వాళ్ళకైతే తప్ప. ఇదైతే కరెక్ట్ కాదు అండి. ఇక్కడైతే సిల్లి పాయింట్ అంటే ఏం లేదు, రాముకు కనిపించట్లేదంటే అతను మనోడైతే ఇచ్చాడు. అడిగి కళ్ళు కానీ పోయిందంటే నేను ఇంట్లో ఉన్నాను అంటే, రాము ఏం లేదండి, రాముకి రీతికి ఏమీ లేదు కానీ కొంచెం అంటే లాస్ట్ సంచాలక్ గేమ్లోనే రాము తప్పు చేశాడు, తనేమో సంచాలక్ గానీ అని తీసాడు. ఇది ఉన్నా కదా ఇద్దరికి ఆ మ్యాటర్ మీద ఇండైరెక్ట్గా చేసిన తర్వాత ఏం లేదంటే రాము కొంచెం ఆయుస్తూ ఉంటాడు కదా, ఇప్పుడు రీతికి ఆయుష్కి పడట్లేదు కదా, అది మైండ్లో ఉండి రాముని చేసినది అయితే సిల్లి పాయింట్ అండి. రాము కూడా డిఫెండ్ చేసుకున్నాడు. తర్వాత తనుజని చేసి ఇప్పుడు చెప్పడం ఏంటంటే, తనుజ నువ్వు ఫేక్, నువ్వు డ్రామా క్వీన్ రానివంట, తర్వాత నీ వల్ల ఈరోజు ఇంట్లోంచి ఒకరు వెళ్ళిపోయారు మీ బాండ్స్ వల్లనే అన్నదండి. అంత బాండ్స్ వల్ల అయితే అదొక పాయింట్ అంటే, బర్నీ గారు తన చేతులు తను చేసుకున్నాడండి. అతను కొంచెం బాండ్స్ అన్ని పక్కన పెట్టి గేమ్స్ ఆడే దిక్కున మాట్లాడలేదు, దానివల్ల కొంచెం ఎలిమినేట్ అయిపోయారు. బాండ్స్ కూడా కారణం అండి. రమ్య గారు ప్రతి ఒక్కరిని బుర్రలేదు అని అంటుంది. మరి అదైతే కరెక్ట్ కాదు. మరి బుర్రలేదు అని అంటున్నారు. మరి మీ టైంకి వచ్చినప్పుడు మీరు ఏమన్నా కానీ మిస్టేక్స్ కానీ చేసి దొరికారంటే మరి వాళ్ళు కూడా వేసుకుంటారు. మరి బుర్రలేదన్నా నీకెంత బుర్ర ఉంది, పీత బుర్ర, మరి ఏ బుర్ర అని అడుగుతారు, అప్పుడు తెలుస్తుంది. ఈవిడ కూడా పాయింట్స్ అయితే కరెక్ట్గానే చెప్పిందండి. కానీ అంటే చెప్పే విధానం ఈవిడది కూడా మాట తీరు బాగోలేదండి. ఏదో ఆయుష్ ఎలా మాట్లాడుతుంది, ఈవిడ కూడా అలా మాట్లాడుతుంది. రమ్యకి నీకులాగా నేను బ్యాక్, ఈవిడైతే బ్యాక్ చెప్తుంది కదా, బ్యాక్ పిచ్చింగ్ చేసింది కదా, ఇద్దరు చేతులు కలిస్తేనే చప్పట్లు, చేతులు వేసేస్తున్నాడు, ఈవిడే లీనియన్స్ ఇచ్చేస్తున్నాడు. అది తనుజకైతే వీడియో చూసాం కదా, దానివల్ల తను నామినేట్ చేయడం జరిగిందండి. ఈవిడ అన్నాడు నీకులాగా నేను వెనకాల మాట్లాడు, డైరెక్ట్గా మాట్లాడు, చెప్పు ఏంటన్నా తెలుస్తుంది, చప్పట్లు అవుతాయో నేను విజయించుకుంటానని చూపిస్తానని తనుజ అయితే శబ్దం కూడా చేసేది. తర్వాత సాయి అయితే కళ్యాణ్ నామినేట్ చేసాడు. కళ్యాణ్ చెప్పడం ఏంటంటే, నువ్వు ఎవరైతే నాకు ఇమ్యూనిటీ లేదని మీరు నామినేట్ చేస్తున్నారు, ఇమ్యూనిటీ పవర్ నేను వాడుకుంటాను, బిగ్ బాస్ ఇచ్చింది, అది నేను వాడుకుంటాను, వాడుకోపోతాను, అది నా ఇష్టం. మీకు ఛాన్స్ వచ్చి నువ్వు చేసుకోలేదు నీ ఫ్రెండ్స్ అని నీకు అంత నమ్మక దూరం చేశారు, అయినా సరే నువ్వు క్షమించావు. మనోడు చెప్పాలంటే నేను యాక్చువల్గా చేద్దాం అనుకున్నాను, నామినేషన్ చేసి అని చెప్పేంత ఫ్రెండ్స్ నామినేట్ చేసి వాళ్ళని పంపించేసేంత ఇది కదా నాది అన్నట్టుగా మనం కవర్ చేసుకుని ఇక్కడైతే సాయిదే కరెక్ట్ అండి. కళ్యాణ్ పాయింట్ ఏమో వ్యాలిడ్ లేదు. తనుజ రమ్య నామినేట్ చేసింది, నామినేట్ చేసి అది తను చెప్పింది కదా, అమ్మ ఇక్కడ ఎవరు డ్రామా క్వీన్ ఇదని లేదమ్మా, నేను తనుజ అయితే గేమ్స్ ఆడిందండి, నగ్గడం వాడడం అన్నది తన చేతిలో లేదు. అలాగనుకుంటే బర్నీ గారు గేమ్స్ ఆడేసారు, అతను కెప్టెన్ అయిపోయారండి, అవ్వలేదు కదా. అది గేమ్స్ ఆడడం వరకు, అది విన్నింగ్ లూజింగ్ అన్నదే మన ఆయన తనుజ గారు అయితే కొన్ని గేమ్స్ బాగానే ఆడారు, లాస్ట్ దాకా ఫైనల్ కంటెంట్గా వచ్చారు కూడా. మాస్క్ మ్యాన్ వెళ్ళిపోయాడు, మాస్క్ మ్యాన్ కన్నా నువ్వే పెద్ద మాస్క్ గర్ల్ హౌస్లోని, ఎంత క్వీన్ అవ్వలేరు, డ్రామా క్వీన్ నువ్వు, చూస్తాను కదా హౌస్లో ఉంటావు కదా, ఎన్నాళ్ళు చేస్తావు, ఎన్నాళ్ళు అవుతావు, ఎలా సర్వైవ్ అవుతావు చూస్తాను కదా. తను కూడా చేశాడండి. సంజయ్ నాయక్ నామినేట్ చేసి ఏం చెప్పాడంటే, మేడం మీరు గేమ్ చేంజర్ అని ఆ పొగడ్తలు పొగిడేసాడు, మళ్ళీ ఎందుకు నామినేట్ చేశాడు తెలియడం లేదండి. సన్నగా నామినేషన్లో రాలేదు, ఇతను అనుకున్నారు, యాక్చువల్గా ఇతను అనుకున్నాడని ముగ్గురు అనుకున్నాడంట, వాళ్ళిద్దరు కూడా వచ్చేసారంట. ఇంకెందుకు నా నామినేషన్ వేస్ట్ చేసుకోవడం అని సంజయ్ గారికి వేసేసాడు. వేసి తను చెప్పడం ఏంటంటే, మీరు గేమ్ చేంజర్ అండి, మీరు స్టాండ్ తీసుకోవాల్సింది, ఇక్కడ స్టాండ్ తీసుకుంటారు, మీరు గేమ్ బాగా అప్డేట్ చేస్తారు, అందరికీ ప్రోత్సహిస్తారు, ఇవన్నీ పొగిడాడు. తర్వాత ఒకటి ఏం చెప్పాడంటే,
లాస్ట్ వీక్ నుంచి మీకు ఏం కనిపించట్లేదండి. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారో వాళ్ళ దగ్గర మీరు ఉంటున్నారు, ఫీడ్బ్యాక్ తీసుకొని గేట్లు ఉన్నారని గేమ్ ఆడట్లేదు. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే మన వాళ్ళు చెప్పాడు కదండి, వాళ్ళు అతను అనుకున్న వాళ్ళంతా నామినేషన్కి వచ్చేసారు. ఇంకా ఎలాగ సంజన గారు ఉన్నారు కాబట్టి తను వేస్తాను అనుకున్నాడు. ఇక్కడ సంజన గారిని గెలికాడండి. తను మళ్ళీ ఇచ్చి పాడేసింది. ఏం చెప్పిందంటే, బాబా నువ్వు లాస్ట్ 3 వీక్ నుంచి నీకు గేమే లేదు, నువ్వు ఒక సెలబ్రిటీ వెనకాల తిరగడానికి నీకు సరిపోయింది, అందరూ వచ్చి నీకు లెఫ్ట్ రైట్ ఇస్తే అప్పుడు మారావు, నువ్వు ఇంట్లో ఉంటావు కదా, నువ్వు ఆడి చూపించు. అప్పుడు సరే మేడం నేను చేసి తను ఒప్పేసుకున్నాడు, అవును మేడం నేనేం లేదు, ఏదైతే కళ్యాణ్ తప్పు అంటే. తర్వాత ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ తప్పు ఉంది, కానీ కళ్యాణ్ స్ట్రాటజీ వేడు కదా. ఇప్పుడు సంజన గారు నేను అనుకోవడం, అది నా ఒపీనియన్ అండి. ఏంటంటే ఇప్పుడు సంజన గారు నామినేట్ చేయలేదు అనుకున్నా, నామినేషన్లోకి రాదు. తన ఓట్ షేర్ అయిపోతే ఆల్రెడీ ఇమాన్యుయల్ కూడా లేడు. ఈ ఓట్ షేరింగ్ వల్ల ఎవరైనా వీక్ కంటెస్టెంట్ వాళ్ళకి ఫేవర్గా ఉన్న వాళ్ళు సేవ్ అయిపోతారేమో మనోడు ఆ స్ట్రాటజీతో వెళ్ళాడు నేను అనుకోను. తర్వాత ఇమాన్యుయల్ ఇక్కడ అడిగాడు, ఇమాన్యుయల్ నేను నీకు నమ్మిచ్చాను, నువ్వు తనుజ నామినేట్ చేస్తావని చెప్పి నీకు ఇచ్చాను, మరి నువ్వు తనుజని చేయకుండా అంటే మనోడు చెప్పడం ఏంటంటే, నేను అనుకున్న వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు, తనుజ కూడా ఆల్రెడీ నామినేషన్లోకి వచ్చేసింది, ఇంకెందుకు అని చెప్పి నేను సంజన చేసినాను. మనోడు ఫీల్ అయ్యాడండి, నేను నమ్మిచ్చాను, నన్ను నమ్మక దోషం చేస్తాను, పావులు రీతు నీకు ఎంత నమ్మకం దోషం చేస్తుంది, దానికన్నా పెద్ద నమ్మకం దోషం. ఎమ్మెల్యేల ప్లాన్ ఏం లేదండి, తనుజను కూడా నామినేషన్లో పెట్టేసాను, తను ఓట్స్ ఎవరికైనా పడి షేర్ అవ్వకూడదని. తర్వాత ఏంటంటే మనోడు ఆల్రెడీ నేను ఒక పెద్ద వికెట్నే వెళ్ళిపోయారు. ఈ కొంచెం స్ట్రాంగ్ ఏంటంటే తనుజ గారు ఉన్నారు. అందరు చెప్పడం ఏంటంటే ఆల్రెడీ మన ఆ దగ్గర ఆల్రెడీ ఇంటి ఇచ్చారు కదా, నువ్వు కరెక్ట్గా ఆడితే ఒక లేడీ కంటెస్టెంట్ విన్నర్ అవ్వాల, మనోడు అదైతే బుర్రలో బాగా ఎక్కించుకున్నాడు. దానివల్లే ఆ మొక్కు చెప్పడం వల్లే బర్నీ గారికి మనోడు వాడలేదు. ఇప్పుడు ఏంటంటే బర్నీ గారు ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది, బర్నీ గారి సపోర్ట్ తనుజాకు ఉంటుంది, ఫిజికల్గా అతను సపోర్ట్ చేస్తారు, బయట నుంచి ఆడియన్స్ చేస్తారు, మనకు ప్రెసెక్ట్ అయిపోతారు, మనోడు ఆ గేమ్ ప్లాన్తో వెళ్తున్నాడు. కానీ ఈ మధ్యన కొంచెం హిమాన్యుయల్ గేమ్లో కొంచెం చేంజెస్ వస్తున్నాయంటే, సడన్గా అంత చేంజెస్ వచ్చిన మాత్రం ఆడియన్స్ కొంచెం నెగిటివ్ అయిపోతాడు. మరి అది చూసుకోవాలి. ఓకే చెయ్యొచ్చు, తను తప్పు చేసింది చెయ్యొచ్చు, తనే చేయొచ్చు కదా డైరెక్ట్గానే, వాళ్ళతో చేయించడానికి ఓకే నేను నా దగ్గర పెట్టేసుకుంటాను, డైరెక్ట్ నామినేషన్ నేను ఒకరు చేయాలనుకుంటే నేనే చేస్తాను అని అప్పుడైతే నువ్వు డిసైడ్ అయిపోవాలి. ఆ అవతలను ఎందుకు నమ్మాలి, వాళ్ళు చేస్తారు చేయరు ఏముంది, ఎవడు అప్పటికప్పుడు మారిపోతున్నారు, అలా మారిపోవచ్చు కదా. అలాగే కళ్యాణ్ మారిపోయాడు, ఇందులో కళ్యాణ్ ఎంత తప్పు ఉందో హిమాన్యుయల్ కూడా అదే తప్పు ఉందండి. కళ్యాణ్ ఏంటి ఆల్రెడీ వచ్చేసారు, ఇంకెందుకు లాగడం అని తను. హిమాన్యుయల్ ఏంటి నేను చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ నా మీద అరలాగేస్తుంది, ఇది చేద్దని చెప్పి కళ్యాణ్తో చేద్దాం అన్నాడు. తర్వాత దివ్య గారు నామినేట్ చేశారండి. ఇక్కడ దివ్య గారు అన్నం ఏంటంటే, ఎవరు లేరు నన్ను నామినేట్ చేసేయాలని చేసావు, ఎందుకంటే నేను పంపించేద్దాం, నేను అడ్డుకోడుకుంటాను అని అంటే, సంజన గారు నేనేమి నామినేషన్ భయపడినమ్మా, నేను 17 మంది ఎదురెట్టి నేను ఉంటాను, నాకు నామినేషన్ అయితే భయం లేదు అన్నది. తర్వాత సంజన గారు చెప్పడం పాయింట్ ఏంటి, ఇదైతే వ్యాలిడ్ పాయింట్ అండి. ఏం చెప్పడం అంటే, ఆ రోజు స్కోర్ బోర్డ్ టాస్క్లో నేను తీసాను నన్ను ఫ్లోర్ అని, అది తీయకుండా ఉంటే మాకు వేరేలాగా ఉండండి. ఈవిడ అన్నామే అది ఎప్పుడు అయిపోయింది ఇప్పుడు చెప్తున్నారేంటి, అయినా మీకు స్కోర్ బోర్డు దాంట్లో మేము తీసినా తీయకపోయినా మీకు ఏమి ఫస్ట్ వచ్చేది అన్నది. అదైతే అప్పుడు దివ్య గారు ఏం చెప్పారు, ఇప్పుడు మనం వాళ్ళు తీయకపోతే శ్రీజ సో మనం ఇచ్చిన వాళ్ళు మన దగ్గరికి రాలేరు, వీళ్ళైతే మన దగ్గరికి వచ్చి వస్తారు, మన థర్డ్ పొజిషన్కి వచ్చేస్తాం, మళ్ళీ ఇబ్బంది అయిపోద్దని అప్పుడు ఆ స్ట్రాటజీతోనే తీసారు. తర్వాత ఇప్పుడు అన్న మీ వల్ల తర్వాత సంజయ్ చెప్పడం అంటే బాన్స్ వల్ల ఈరోజు ఒకరు అవుట్ అయిపోయారంటే, అమ్మ నువ్వు కూడా బాన్స్ పెట్టుకున్నావు కదా, నేను వచ్చిన మూలానే బాన్స్కి దూరం అయ్యానని చెప్పి మీరు ఒకసారి అన్నారు కూడా, మీరు నామినేట్ చేయడం వల్ల బర్నీ గారు అవుట్ అయిపోయారు. అవునమ్మా బర్నీ గారు నేను నామినేట్ చేయడం అవుట్ అయ్యారు, కానీ అందులో కారణం మీరే, మీ బాన్స్ వల్ల అతను ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుట్ అయిపోయి అన్నారు. సేవింగ్ ఆప్షన్ వచ్చింది కదా, మనోడ ఆయుష్ని అయితే సేవ్ చేసిపోయింది. ఇవన్నీ ఈరోజు నామినేషన్ హైలైట్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.